కనిపించవు. అలీ మహమ్మద్ హృదయాన్ని తాకావు. చిత్రమై వచ్చావు, ఆత్మవై ఉన్నావు, బాంద్ర ఇంటిలో మౌనంగా నిలిచావు. నీ చిత్రం తిరిగొచ్చింది హేమదపంతు వరకు. కాలం నిన్ను చెరిపేలేదు సాయి, నీ శక్తి సర్వత్ర వ్యాపించింది. శరణాగత వత్సల సాయిష, అన్నపూర్ణేశ్వర సాయిష, అద్వైత సిద్ధాంత సాయిష. దేవుగారి మనసులో జ్ఞానపు దాహం, జ్ఞానేశ్వరి పుస్తకం చదవాలన్న కోరిక. వస్త్రాలు దొంగిలించావే అన్న బాబా మాట, నిజానికి జ్ఞానపు వెలుగే ఆ బహుమతి. నేను ఉన్నాను కదా నీకు అన్నావు, బంగారు శాలువాలు ఇస్తానని చెప్పావు. చిరిగిన వస్త్రాల కోసం ఎందు పరుగెత్తావు. ప్రేమతో చదివి అందరికి చెప్పమని ఆశీర్వదించావు. విజయదశమి ఆ రోజు, నేడు కూడా దసరా. తాత్యా పాటిల్ జీవితం ముగియబోతుండగా, నీవు నిశ్శబ్దంగా తీసుకున్నావు ఆ భారం. స్నేహమే నీ స్వరూపం, త్యాగమే నీ శ్వాసం. దసరా పండుగన శ్రీరాముల వారు విజయం సాధించినట్టు, నీవు మృత్యువును జయించి అమరత్వం పొందావు. ఇదే నా సీమోల్లంఘనం అని ఆ రోజు చెప్పావు. నేడు మనం జ్ఞాపకం చేసుకుంటున్నా మహాత్యాగం. లక్ష్మీబాయి సేవకు 9 రూపాయలిచ్చి, నవవిధ భక్తి సూత్రాలు చెప్పావు. బయాజీ ఒడిలో కూర్చుని చిరునవ్వుతూ, మరణమే లేనట్టు వెళ్ళిపోయావు సాయి. గాలిలా వచ్చావు, గంధమై వ్యాపించావు, మనసులో నివసించి మార్గమై నిలిచావు. నీ కథలే మా ప్రాణం, నీ దర్శనమే మా ధ్యానం. సాయి 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 సర్వం సాయిమయం. సాయి 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 సర్వం సాయిమయం. శ్రీ సాయినాథ महाराज की जय।